writing. Everybody would have come for strike long back, 2 months back, 3 months back. So honestly, every one of you know what is happening. So people who are enjoying that comfort are not coming forward. So all of us go back, motivate in your districts, tell that we are going to stop services. We will fix a date, but indefinite strike is going to be there before 1st of March only, 1st of April only. How fast we are going to announce? Once you go back, take consensus from your districts, get back to us, we will take 2-3 days time and give the date. But in the letter that we are going to give to CEO, we are mentioning that we are going to stop services. Committee the code, it is deceiving government, be careful. They are not giving minutes of meeting to us. They are not supposed to be. Okay, they will never be. The legal thing, the court has ordered to look into the matter. So what should you do legally? You have to take the petition to next level. Now prepare our own agenda of revision of prices. How to స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా తరఫున ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం అన్ని ఆసుపత్రుల అధిపతులు ఎన్టీఆర్ వైద్య సేవలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని ఆసుపత్రుల అధిపతులు ఈరోజు సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత కొన్ని ఏండ్లుగా అంటే దాదాపు 6-7 ఏండ్లు పైగానే ఎప్పటికి చూసినా అది 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆసుపత్రులకు బకాయిలు ఉండడం, తరువాత అంతకు మించి ఎప్పుడో 17 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కనీస ఛార్జీలు పేదవారి కోసం కన్సెషన్ రేట్తో ప్రపోజ్ చేసి గవర్నమెంట్ ఒక 25% మందికి మాత్రమే మీరు సేవలు అందించండి ఈ సబ్సిడీ రేట్లతో అని చెప్పిండేటువంటి ఈ రేట్లతో మాతో పని చేయించడం మొదలుపెట్టి ఈరోజు దాదాపు రాష్ట్రంలో 85% దాకా, చిన్న చిన్న ఊర్లలో అయితే 95% దాకా తమ సర్వీసులను అదే అంటే 15 ఏళ్ల క్రితం పెట్టినటువంటి అతి తక్కువ ప్యాకేజీలతో ఈరోజు దాకా సేవలు చేయించుకోవడం, దానివల్ల చాలా ఆసుపత్రులు మూతపడడం, ఆసుపత్రులు అంతా నష్టపోవడం కూడా బాగా జరిగింది. చాలా ఆసుపత్రులు దివాలా అంచుల స్థాయిలోకి చేరాయి. ఈ స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేటువంటి మంచి పథకాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన చేయడం చాలా బాగుంది. అది అందరికీ మంచిదే, సమాజానికి కూడా చాలా మంచిది. కాకపోతే 17 ఏళ్ల క్రితము పెట్టినటువంటి ప్యాకేజీలతో ఈరోజు కూడా అదే రేట్లతో నాణ్యమైన సేవలు అందించడం అనేది అసాధ్యమైన పని. అది ఏ రకంగా కూడా సాధ్యం కాని పని. ఈ 17 ఏళ్లలో ఎన్ని వస్తువులు మందుల ధరలు పెరిగాయి, వేతనాలు ప్రతి సంవత్సరం పెరగాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఫీజులు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, మందుల రేట్లు పెరుగుతున్నాయి, ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీలో ప్రవేశం కావడానికి కావాల్సినటువంటి ఫీజులు కూడా ఎన్నో రేట్లు పెరిగాయి. కానీ ప్యాకేజీ ధరలు మాత్రం కనీస స్థాయికి కూడా పెంచాలనే ఆలోచన కానీ పెంచాలనే ప్రయత్నం కానీ జరగట్లేదు. సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా జరిగి తీరాలా అనేటువంటి ఈ ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకురావాలనేటువంటి బలమైన నిర్ణయం ఈరోజు ఆశా అసోసియేషన్ తీసుకోవడం జరిగింది. ఇది జరిగిన తరువాత బకాయిలు తీర్చిన తర్వాతనే యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి ఆశా సభ్యులంతా బలంగా తీర్మానం చేశారు. తర్వాత త్వరలోనే తమ సేవలను అంటే ప్రభుత్వం స్పందించేటువంటి తీరును బట్టి తదుపరి నిర్ణయాలు అంటే తమ సేవలను కొనసాగించాలా లేదా ఇలాంటి నిర్ణయాలను తీవ్రమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి సభ్యులంతా సిద్ధమయ్యారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను.